వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనం చూసుకుంటే నిన్న నైట్ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, వినెక్స్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ యువతులను హెరాస్మెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ శ్రీనివాస్ అని అయితే మహిళలందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టూ టౌన్లో. అయితే టూ టౌన్ నుంచి ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్కి అయితే ఆ కేసును రిఫర్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి యువతులందరూ కూడా వచ్చారు. అయితే వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఏంటన్నది వేచి చూడాలి. మరి చూద్దాం, మనం కూడా ఇక్కడే ఉన్నాము. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటన్నది తెలుసుకుందాం. వినెక్స్ అనే ఇన్స్టిట్యూట్ని సార్పల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. ఆయన ఈ విధంగా రన్ చేస్తున్నారంటే అక్కడ కోచింగ్ అనేదే కాదు, ఆడపిల్లల్ని ప్రలోభ పెట్టి వాళ్ళు లైంగికంగా వేధించడం కూడా ఆయన చేస్తున్నారు. ఆ వేధించడం అనేది చేయడం వల్ల ఈరోజు ఒక అమ్మాయికి చాలా సివియర్ అయ్యి తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, తను సూసైడ్ చేసుకుందుకు కూడా సిద్ధమైంది అమ్మాయి. సిద్ధమైతే ఆ అమ్మాయిని ఈ పిల్లలందరూ కూడా నచ్చ చెప్పి ఇంటికి పంపించేశారు. తను సివియర్ అయిన అమ్మాయిని ఇంటికి కూడా పంపించేసిన తర్వాత ఈ పిల్లలంతా కూడా ఈరోజు అమ్మాయికి జరిగింది, మనకు కూడా ఇట్లాంటి ఇది మనకు జరగదని ఇదే ఉంది, మనం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చెప్దాము, ఆ గ్రామస్తులకి ఆ పెద్దలకు చెప్దామని చెప్పి వీళ్ళంతా కూడా సార్పల్లి వెళ్ళారు. సార్పల్లి వెళ్ళి అక్కడ గ్రామస్తులకు చెప్పారు. ఆ ఇంట్లో కూడా వెళ్ళి అడిగితే, అమ్మ మీరే ఇప్పుడు వచ్చారు కానీ ఇంతవరకు అలా ఎవరు రాలేదు, ఆయన అక్కడ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారంటే చక్కగా నడుపుతుందనే మాకు తెలుసు తప్ప ఇలా అయితే ఏం లేదమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వీళ్ళ కోపానికి వచ్చి టూ టౌన్ స్టేషన్కి వెళ్ళారు. టూ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళు దిశ స్టేషన్కి పంపించేశారు. మహిళలకు సంబంధించింది కాబట్టి మీరు దిశ స్టేషన్కి వెళ్ళండి అమ్మా అని అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ రాసి ఇచ్చారు. అందరూ సంతకాలు, ఫోన్ నెంబర్లు, కొంతమంది పిల్లలు అయితే ఇచ్చారు. ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు రూములకు వెళ్ళాక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే బెదిరింపు కాల్స్. మీరు ఏమైనా మా మీద ఇచ్చారంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం, మీరంతా కూడా మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, మీరు ఇందులో ఇది ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి వీళ్ళకి బెదిరింపు కాల్స్ అయితే స్టార్ట్ అయ్యేసరికి తెల్లవారింటికి పిల్లలందరూ కూడా కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. నిన్న రాత్రి వచ్చి 70 మెంబర్స్ కూడా మార్నింగ్ అయ్యేసరికి కొంతమంది ఎస్కేప్ అయిపోయి కొంతమంది ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. మేము 9:30 అయ్యేసరికి మా యువమోర్చవాళ్ళు మేము కలిసి వెళ్ళాం. 9:30కి ఇన్స్టిట్యూట్కి వెళ్తే పిల్లలంతా కూడా జరిగిన సమస్యలు అయితే వాళ్ళు చెప్తున్నారు. మేము ఈ విధమైనటువంటి బాధల్లో ఆయనతో పడ్డాము, ఇలా చేస్తున్నారు, ఈ చేయడం అనేది ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది అని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాన్ని బట్టి మేము కూడా చెప్పాం, అమ్మ మీరు భయపడద్దు, మీరు రండి, మీ వెంట మేము ఉన్నాము, మీరు భయపడద్దు, మీకు న్యాయం జరిగేటట్టు మేము చేస్తామంటే, మేడం గారు మేము అక్కడికైతే రాము కానీ మా డబ్బులు మాకు రీబ్యాక్ చేసేసి తర్వాత అతనికి తగిన శిక్ష వేయండి, ఇన్స్టిట్యూట్ని రద్దు చేయండి అనేది వాళ్ళు 3 డిమాండ్లు మా ముందు పెట్టారు. ఈ 3 డిమాండ్లు పిల్లలు మా ముందు పెడితే మేము అన్నాం ఈ డిమాండ్లు మనం ఈ డిమాండ్లు రైజ్ చేస్తాం కానీ మీరు ముందు అక్కడికి రావాలి కదా అనేసరికి ఈ లోపు స్టేషన్ నుంచి కూడా ఫోన్ వచ్చింది వాళ్ళకి, మీది ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదమ్మా, మీరు రావాలి, మీకు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేశాక మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామనంటే వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి మేము కూడా సపోర్ట్, మేము ఉంటాం, మీ వెంట మేము ఉంటాము, మీరు భయపడద్దు, మీరు ఇలా భయపడితే ఈరోజు మీరు భయపడతారు, రేపు ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్లాస్ బ్యాచ్ 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ మీద కూడా ఎలాంటి ప్రభావం పడుతుంది కదా. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే మీరు రావాలంటే పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అందరూ సంతకాలు పెట్టారు, చేశారు. అయితే మేము చేసే మెయిన్ డిమాండ్ ఏమంటే అతని ఇన్స్టిట్యూట్ని రద్దు చేయాలి, పిల్లలకి రీబ్యాక్ డబ్బులు ఇచ్చేయాలి, వాడికి జీవిత ఖైదీ శిక్ష ఉండాలి, వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి బయటకు రాకూడదు. బయటికి ఈరోజు ఆయన వచ్చాడంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఎన్నో పుట్టుకొస్తాయి, మళ్ళీ ఇలాంటి వేధింపులు అనేవి ఆడపిల్లల మీద ఉంటాయి. ఆడపిల్లల మీద ఈరోజు ఇలాంటి వేధింపులు ఉన్నాయి అని అంటే మనకి చాలా సిగ్గుసేటు, ఆడపిల్లలకి మనకే సిగ్గుసేటు. ఇప్పుడు తల్లిదండ్రులు బయటికి పంపించాలంటే భయపడతారు కదమ్మా. ఎన్నో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో ఉన్నారంటే 5-6 జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. ఈ ఒక్క జిల్లా వాళ్ళు కాదు, ఇక్కడ ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్లు తీసుకుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళని తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్కి పంపించడం భయపడతారు కదా. అట్లాంటిది లేకుండా ఒకరికి పనిష్మెంట్ పడితే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. మేము చేసే మెయిన్ డిమాండ్ అయితే అది. జిల్లా మహిళా మోర్చా తరపున మాత్రం మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సీఏ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. ఎటువంటి చేస్తున్నారు అంటే ఈ కేసుపై బాధితులు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటన్నది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే బాధితులు అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అలానే ముందు నుంచి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి బాధితులు వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చారు కదా, మీతో ఏమని చెప్పుకున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు కరెంట్ రన్నింగ్ అయిన బ్యాచ్ వాళ్ళే వచ్చారమ్మా, 21 మంది. అది ఆయన వాళ్ళు కోచింగ్ సెంటర్ నిర్వాహక శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కోచింగ్ క్లాసులు అయినప్పుడు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడుతాడు ఇండివిజువల్గా. ఆయన సాంబార్లో పిలిచి ఇండివిజువల్గా ప్రైవేట్ పార్టీ మీద చేతులేస్తారా అన్నారు. అది పిల్లలు చెప్పింది నిజమే, దాని మీద కేసు రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య యత్నం చేసింది, ఆ అమ్మాయి కూడా అంటే వచ్చింది సార్. ఇప్పుడు సూసైడ్ చేశారని ఎవరు లేదమ్మా ఇంతవరకు. అది
అడిగాను కూడా ఇప్పుడు వాళ్ళందరినీ. అలా ఏం లేదు సార్, ఎవరు చెప్పారో మాకు తెలియదు సార్ అంటున్నారు. ప్రస్తుతానికైతే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయితే దాని మీద కూడా సివియర్ యాక్షన్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వల్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాధితులు అయితే వచ్చారు, మాకు ఇలా జరిగింది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అనేసి అయితే టాక్. సూసైడ్ అనేది రూమరు. అలాంటి ఎవరైనా ఉంటే రమ్మనండి, మీకు తెలిస్తే మాకు తెలియజేయండి. మేము విచారించిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళే చెప్పారు సూసైడ్ ఎవరు చేసుకోలేదు సార్, మేము ఆ ఇంటికి వెళ్ళి అడుగుదామని వాళ్ళ ఊరు వెళ్ళాము అని చెప్పారు. ఒకవేళ ఇది కనుక కేసు ప్రూవ్ అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కేసు ప్రూవ్ అయ్యేటమ్మా ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఆల్రెడీ ప్రూవ్డ్ కింద వస్తుంది. ఇది డ్రామా పేసీలో వాళ్ళు ఏం అబద్ధం ఏం చెప్పట్లేదు, వాళ్ళు జరిగిన అన్యాయమే చెప్తున్నారు. ఆల్రెడీ క్రైమ్ అగేన్స్ట్ మూవ్మెంట్లో ఏవైతే ఉన్నాయో మనకి న్యూ బిఎన్ఎస్ ప్రకారం అందులో సెక్షన్స్ అన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు సాక్ష్యాలు కరెక్ట్గా కోర్టులో చెప్పుకుంటే ఆయన శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, అంటే ఇక్కడికి బాధితులు వచ్చి అంటే ఒక్కొక్కరి స్టేట్మెంట్ కూడా వినడం జరిగింది అని అయితే ఈయన చెప్తున్నారు. అంతేకాకుండా ఫర్దర్గా అంటే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అయితే ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకున్నాము. వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు సెక్సువల్ హెరాస్మెంట్కి గురవడం మాట మాత్రం వాస్తవమే. తర్వాత చర్య అనేది మేము తర్వాత ఇన్వెస్టిగేషన్లో అయితే తీసుకుంటామని అయితే సిఐ నరసింహమూర్తి గారు అయితే చెప్తున్నారు. చూద్దాం మనం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది వేచి చూద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.